హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చెలో వైజాగ్. ఈరోజు మా పాపకు ఉగ్గు ఎలా తయారు చేస్తానో మీకు చెప్తున్నాను. ఫస్ట్ నట్స్ చూపించేస్తున్నాను. జీడిపప్పు, బాదం పప్పు అండ్ డేట్స్ యాడ్ చేసుకుంటాను. మీ దగ్గర పిస్తా ఉంటే పిస్తా కూడా యాడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి నా దగ్గర లేదు, అందుకే నేను మీకు చూపించలేదు. మెయిన్ ఇంగ్రీడియంట్స్కి వచ్చేసరికి నేను కందిపప్పు ఒకటి తీసుకుంటాను, అండ్ నెక్స్ట్ అటుకులు ఒకటి తీసుకుంటాను, అండ్ నేను పెసలు కూడా తీసుకుంటాను. పెసలు మెయిన్గా నేను తొక్కతో తీసుకుంటాను అనమాట. తొక్కతో తీసుకుంటే మెయిన్ ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయని నేను అలా తీసుకుంటాను. అండ్ నార్మల్ రైస్, మనం ఇంట్లో వాడే రైస్, కోటా బియ్యం కాదండి, నార్మల్ రైస్ మనం వాడుకునేవే, డైలీ యూస్ చేసుకునేవే. దాంతోపాటు ఓట్స్ కూడా యూస్ చేస్తానండి. జనరల్గా మీరు దీంతో పాటు వేపిన శనగపప్పు తీసుకోవచ్చు, తర్వాత రాగులు తీసుకోవచ్చు, అండ్ ఇవన్నీ మీరు తీసుకుంటే పూల్ మకానా కూడా మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. రాగులు డైరెక్ట్గా తీసుకున్న బెస్ట్. ఇలా రాగి పిండి నాకు అంగన్వాడీలో ఇచ్చారండి. నేను జనరల్గా ఆ రాగి పిండి నేను యూస్ చేస్తాను, ఎందుకంటే వేస్ట్ అవుతుందండి అది. సో ఎక్స్పైరీ చూసుకొని నేను రాగి పిండి డేట్ ఉంటే నేను వేస్తాను అనమాట. డైరెక్ట్గా పొడిలో నేను డైరెక్ట్గా ఈ పిండిలో నేను డైరెక్ట్గా వేస్తాను అనమాట. అండ్ వైట్ నువ్వులు కూడా వేసుకుంటాను. నువ్వులు ఒక్క స్పూన్ మాత్రమే వేసుకుంటాను, ఎక్కువ వేసుకోను. ఇవన్నీ మెయిన్ ఇంగ్రీడియంట్స్ డైజెషన్స్ కోసమే మనం యూస్ చేస్తాము. డైజెస్ట్ అవ్వకుండా ఇవన్నీ యూస్ చేయకూడదు. మనం జనరల్గా 8, 9, 10 మంత్స్ పిల్లల్లో ఇవి యూస్ చేస్తే బెటర్. అది కూడా 3:1 రేషియోలో యూస్ చేయాలి. ఇంకా డ్రై ఫ్రూట్స్ పౌడర్ వచ్చి నేను డ్రై డేట్స్ పౌడర్ ఒకటి యూస్ చేస్తానండి. నట్స్లో నేను డ్రై డేట్స్ యూస్ చేయను. జనరల్గా డ్రై డేట్స్ పౌడరే డైరెక్ట్గా యూస్ చేస్తాను, ఎందుకంటే మిక్సీ కొట్టడానికి అవన్నీ ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అని నేను డైరెక్ట్గా డ్రై డేట్ పౌడర్ ఒక స్పూన్ వేసేస్తాను అనమాట. ఇది జనరల్గా అమెజాన్ వాటిల్లో దొరుకుతుంది. సో నేను డైరెక్ట్గా అదే యూస్ చేస్తాను. స్వీట్నెస్ కోసం కొంచెం వేసుకుంటాను అంతే. ఇప్పుడు మెయిన్గా ప్రిపరేషన్కి వచ్చేసరికి మనం అన్నీ ఒకసారి కడిగి తర్వాత ఆరేసుకుంటామండి ఒక 2 days. తర్వాత ఇవన్నీ డ్రై రోస్ట్ చేస్తాం. డ్రై రోస్ట్ చేసి ఇండివిజువల్గా తర్వాత మనం మిక్సీ కొట్టుకుంటాం అనమాట. ఇలా మిక్సీ పొడి చూసారా, బరకగా ఉంటుంది మనకు అప్పటికే. తర్వాత మనం దీన్ని జల్లించుకోవాలన్నమాట. మనం ఒక జల్లించుకొని ఇండివిజువల్గానే మనం దీన్ని ఎప్పుడు మిక్సీ కొట్టాలి, ఎందుకంటే లేదంటే ప్రాబ్లం అవుతుంది, మిక్సీ సరిగ్గా ఆడకపోవడం కానీ అలా అవుతుంది. అందుకే అటుకులు వేరేగా, పూల్ మకానా వేరేగా, రైస్, పప్పు ఇవన్నీ కలిపి కొట్టేసుకోవచ్చు. మిక్సీ డ్రై ఫ్రూట్స్ అవన్నీ కలిపి కొట్టేసుకోవచ్చు. నేను దీంతో పాటు కొంచెం జీలకర్ర వేస్తానండి, వేపేసి ఈ మిక్సీలోని ఇలాగా మనం జల్లించుకోవాలన్నమాట. కొంచెం నేను ఎగ్జాంపుల్గా చిన్న చూపిస్తున్నాను. అలా జల్లించుకున్న తర్వాత ఫుల్గాన మనం ఆ పిండి ఈ పిండి వేడివేడిగా తీసుకోవాలన్నమాట. ఇది నేను ఎలా ప్రిపేర్ చేస్తాను, నాకు అలా పిండి వస్తుంది, నేను అలా రీఫ్రిజిరేటర్లో స్టోర్ చేసుకుంటాను. ఇది ఎలా తయారు చేస్తానో చూపిస్తున్నాను అనమాట. అలా 2 స్పూన్లు వేసుకొని కొంచెం నెయ్యి వేసుకుంటాను. చాలా ఒక్క స్పూన్ మాత్రమే వేయాలండి. 2 స్పూన్స్, 3 స్పూన్స్ వేసేయకూడదు. వాళ్ళకి ఒబేసిటీ వస్తుందండి బేబీస్కి. అందుకే చిన్న 1/2 టేబుల్ స్పూన్ వేసి అలా కడుక్కొని మనం ముందే వాటర్ వేసేసుకున్నాం అనుకోండి, కలుపుకుంటే మనకి గడ్డలు కట్టకుండా ఉంటుంది మన ఉక్కు. ఇలా కలిపేసి దాన్ని స్టవ్ మీద పెట్టేసుకోవడమే. అది కొంచెం దగ్గర పడినంత వరకు మనం ఉడకబెట్టుకోవాలన్నమాట. ఇవన్నీ మనం రైస్ ఇవన్నీ నార్మల్గానే తీసేసుకున్నాం కాబట్టి కొంచెం టైం పడుతుందండి. మినిమం 5 to 10 minutes పడుతుంది మినిమం. ఇలా హాట్ వాటర్ వేసగానే ఇది మాత్రం అవ్వదు. ఖచ్చితంగా స్టవ్ మీద 5 to 10 minutes ఉంచాలి, అప్పుడే ఇది ప్రిపేర్ అవుతుందండి. అది ఉడకకుండా హాట్ వాటర్ వేసి మనం పెట్టేస్తాం అనుకోండి, సెర్లాక్ లాగా కడుపు నొప్పి వస్తుంది బేబీకి. ఇదే అండి మా